చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయ్యా నీకోసమే నా కుటుంబము, నీకోసమే నా బ్రతుకు, నీకోసమే నా జీవితం, నీకోసమే నూరంతలుగా ఫలిస్తానయ్యని చెబుదాం. నీకోసమే నా కుటుంబముతో పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రభువా నేనున్నానని చెబుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నన్ను నా కుటుంబముతో అందరూ కలిసి నా చేతి పనులను దయచేసి అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నన్ను నా కుటుంబమును నా చేతి పనులను నీవు కాయుమయ్యా యేసయ్యా. ఆమేన్. నీవు ఏలుమయ్యా యేసయ్యా. నీవు కాయుమయ్యా యేసయ్యా. నీవు ఏలుమయ్యా యేసయ్యా. యేసయ్యా నీవే నా యజమానుడా. ఆమేన్. యేసయ్యా నీవే నా పాలకుడా. థాంక్ యూ యేసయ్యా. యేసయ్యా నీవే నా యజమానుడా. యేసయ్యా నీవే నా పాలకుడావు. నీకోసమే దేవా నా జీవితం, నీకోసమే నన్ను ఊపిరి ఉండే వరకు నా జీవితం నన్ను ఊపిరి ఉండే వరకు నా జీవితం నీకోసమే నన్ను ఊపిరి ఉండే వరకు. ఆమేన్. నా జీవితం నీకోసమే నన్ను ఊపిరి ఉండే వరకు. నా జీవితం నీకోసమే నా జీవితం నీకోసమే. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి రాగా నా దేవా ఇదిగో శ్రేష్టమైన వాక్యము చేత నన్ను మమ్మలను ఎదుర్కొన్నందుకు స్తోత్రాలు నాయన. నిజమే, మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ అయ్యా ఇదిగో వింటూ ఉన్న ఆ వాక్యం అనే విత్తనాలు త్రోవ పక్కన పడ్డట్టుగా, రాతి నేలను పడ్డట్టుగా, ముండ్ల పొదల్లో పడ్డట్లుగానే మా జీవితాలు ఉంటూ ఉన్నాయి అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా కొన్ని విత్తనాలు అయితే మంచి నేలను పడ్డాయి అయ్యా. ఇదిగో నీ దాసునిగా నీ సన్నిధిలో దేవుని సంఘము కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని నజరేయుడని యేసు నామములో ప్రతి విశ్వాసి, ప్రతి నీ కుమారుడు, ప్రతి నీ కుమార్తె, ప్రతి కుటుంబము యేసు నామములో మంచి నేలన పడ్డ విత్తనమును పోలిన విశ్వాసులుగా యేసు నామములో ఉందురుగాక, యేసు నామములో ఉందురుగాక. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 యేసు క్రీస్తు కొరకు యేసు నామములో ఫలించుదురుగాక, యేసు నామములో ఫలించుదురుగాక. అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలు ఎంతో నాయన ప్రయాసపడి వాక్యాన్ని వింటూ ఉన్నారు, కానీ అపవాది ఎత్తుకుని పోతా ఉన్నాడయ్యా. అపవాది వారి దృష్టిని మళ్ళిస్తూ ఉన్నాడయ్యా. రకరకాలైన మనస్తత్వాలు కలిగించి దేవుని వాక్యం అనే విత్తనం వాళ్ళ హృదయాలు ఉండకుండా వాడు చేస్తాడు తండ్రి. అందుకనే అలా పొంచి చూస్తూ ఉన్నా.
అలాగూ నాయన ఇదిగో తండ్రి ఎత్తుకుని పోతూ ఉన్న వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుని పోతూ ఉన్న ప్రతి దెయ్యపు శక్తిని, ప్రతి అపవిత్రాత్మ శక్తిని, ప్రతి దుష్ట సమూహమును యేసు నామములో ఇప్పుడే పాతాళములో త్రొక్కబడుగాక. తండ్రి అద్భుతం చేయండి అయ్యా. ప్రతి కుటుంబమును కాపాడండి. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి వారి పిల్లలు, ప్రతి వారి గృహము, ప్రతి వారికి ఇచ్చిన ఫలాలు, పశువులు, చేతి పనులు, ప్రభువా వాహనాలు అయ్యా ఇదిగో బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఉంచండి. మా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతూ ఉన్నారు, క్షేమాన్ని దయచేయండి. మందిరములో నీతో గడిపి, మందిరములో నీతో సహవాసం చేసి వెళుతూ ఉన్నవారు